నమస్కారం. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ వాహన ర్యాలీ పాలకోడేరు మండలంలో అన్ని గ్రామాల్లో సాగింది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులైన పివిఎల్ నరసింహరాజు, గూడూరి ఉమాబాలలకు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు గోకరాజు రామరాజు, ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, పార్టీ నాయకులు చేకూరి రాజ నరేంద్ర కుమార్, భూపతిరాజు వంశీకృష్ణంరాజులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు సతీమణి నిమ్మల సూర్యకుమారి తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో పోడూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో ఆమె పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల పింఛన్ పెంచుతామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లు చేపట్టే పాత్ర కీలకమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మాస్టర్ ట్రైనీలకు బుధవారం జరిగిన శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, నగర కమిషనర్ కె దినేష్ కుమార్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేసినట్లు ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి జి శ్రీనివాసనాయుడు తెలిపారు. పెరవలి మండలం కాపవరం, కొత్తపల్లి, అగ్రహారం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టి రత్నాజీ, జడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనీదేవి, ఎంపీపీ కార్చర్ల సీతారాం ప్రసాద్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉగాదిని పురస్కరించుకుని రావులపాలెం కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే 24వ ఆహ్వాన నాటికా పోటీలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సిఆర్సి ఆడిటోరియంలో కాటన్ కళా పరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు వంశీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ కళా పరిషత్తుల కళాకారులు 3 రోజుల పాటు 7 నాటికలను ప్రదర్శిస్తారని చెప్పారు. మొదటి రోజు పెదకాకాని గంగోత్రి వారి అస్థికలు నాటిక ప్రదర్శించారు. ఏలూరు జిల్లా వార్తలు.
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె పద్మావతి తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2225 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపూట నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు. అలాగే చిన్నారులు, గర్భిణీలు వేసవి తాపానికి గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని పద్మావతి సూచించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధుల్లో 2225 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం సందర్భంగా పిల్లలకి ఎండ దెబ్బ తగలకుండా ఉండే నిమిత్తం అంగన్వాడీ కేంద్రాల యొక్క పని వేళల్ని మార్చడం జరిగింది. ఉదయం 8 నుంచి 12 వరకు కేంద్రాలని ఓపెన్ చేసి ఉంచుతున్నారు. ఆ సమయంలోనే పిల్లలకి ఉదయం ఎగ్, మిల్క్, అలాగే వారికి మధ్యాహ్నం పోషకాహారము ఇవన్నీ కూడా 12 గంటల లోపల కంప్లీట్ చేయడం, వారికి ఇవ్వవలసినటువంటి ప్రీ స్కూల్ ఆటపాటల ద్వారా విద్య ఏదైతే ఉందో దానిని ఆ యొక్క కరికులం ప్రకారము వాళ్ళకి ప్రథమ నుంచి డైలీ మెసేజ్ రూపంగా కూడా వస్తుంది. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయించడము, వర్క్ బుక్లు రాయించడము, అలా మొత్తం ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అన్నీ కూడా 12 గంటల లోపలనే కంప్లీట్ చేసి కేంద్రాలన్నీ కూడా హాఫ్ డే రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ యొక్క మార్పును గమనించి పిల్లల్ని ఉదయం 8 గంటలకల్లా రెడీ చేసి కేంద్రాలకు పంపించడము, మరలా 12 గంటలకి పిల్లల్ని ఇళ్లకు పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వేసవికాలం కాబట్టి ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో చూసినట్లయితే కనుక పిల్లలకి ఎండదెబ్బ తగలకుండా చెప్పులు, టోపీ ఇలాంటివి వాడడము, అలాగే వారి ఎండలో తిరగకుండా చూసుకోవడం, తర్వాత వారికి ఎక్కువగా లిక్విడ్ అంటే రక్షిత మంచినీరు, దాంతోపాటుగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివన్నీ ఇస్తూ డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు ఇంటికి వచ్చిన తదుపరి కూడా ఎండలో ఆటలకు అది పంపించకుండా వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. గర్భవతులకి, బాలింతలకు కూడా వారికి టేక్ హోమ్ రేషన్ ఇవన్నీ కూడా ఇదే సమయాల్లో కేంద్రాల నుంచి అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ని అందుకుంటూ వేసవి కాలంకి సంబంధించినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియంత ముఖ్యమంత్రిని ఇంటికి పంపడం ఖాయం. తనకు బహిరంగ సభలో స్పష్టం చేసిన తెలుగుదేశం, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. తరలివచ్చిన జనం, కిక్కిరిసిన రోడ్లు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలకు పట్టం కట్టనున్న ఆంధ్ర ప్రజలు. భీమవరంలో ప్రకటించిన నర్సాపురం లోక్సభ వైసీపీ అభ్యర్థి ఉమాబాల. తణుకులో ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం. బాలికల పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించిన వైద్యురాలు హేమమాలిని. చిన్న వర్తకులకు అండగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం. తణుకు పండ్ల వ్యాపారుల సభలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి. కలవపూడి, పల్లెపాలెం గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన మారెమ్మ మహాలక్ష్మమ్మల జాతర మహోత్సవాలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి. పోడూరు గ్రామంలో పాలకొల్లు దేశం అభ్యర్థి నిమ్మలకు మద్దతుగా ప్రచారం చేసిన మహిళా నాయకులు, వెంట ఉన్న కార్యకర్తలు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రధాన పాత్ర మాస్టర్ ట్రైనీలదే. రాజమండ్రిలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ముఖ్యమంత్రి జగన్ కృషితో నిర్దోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. పెరవలి మండలంలో చెప్పిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రావులపాలెంలో ఆహ్వాన నాటిక పోటీలను ఆరంభించిన సినీ దర్శకులు వంశీ. కళాకారులతో కలకలలాడిన ప్రాంగణం. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్. ఏలూరులో విశ్లేషించిన డైరెక్టర్ పద్మావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.